అది గౌరవం కాదయా. నువ్వు పెట్టేటువంటి కొండను మోసినా నేను ఏ రోజన్నా వచ్చి నాకు టికెట్ కావాలని. ఈరోజు మళ్ళా చెప్తున్నాను, వాసుకు చెప్తున్నా, ఈ ప్రశ్న వేసిన వాసుకు రవికి చెప్తాండా, చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెప్తాండా, నేను మీ గుమ్మం దొక్కి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడిగినంటే నేను చేసేటువంటి పని కాదు. నీ బరువు నీకు ఎవడు మోయలేక ఏ రోజు నీ టికెట్కి రాలా. నీ అంతకు నువ్వు ఇంటికి నా ఇంటికి బీఫామ్ పంపిస్తున్నావు. నీ అంతకు నువ్వు నిధులు ఏదైనా అవసరం ఉంటే కానీ నువ్వు పంపిస్తున్నావు. నేను ఏ రోజు డిమాండ్ చేయలేను. నిన్ను నిధులు నువ్వే పంపించాను, బీఫామ్ నువ్వే పంపిస్తాను. పంపించిన తర్వాత నీ బాధ్యతలు, నీ తరపున నీ కష్టాలని నేను ఫేస్ చేస్తాను. నువ్వు కూర్చొని ఏదో స్వార్థం కోసం పోయినా ఎమ్మెల్సీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినాడో తెలీదా నీకు రవి? ఎమ్మెల్సీ ఏ కండిషన్స్ మీద ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు నీకు తెలీదా రవి? చెప్పు నువ్వు నాకు. నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడే సీఎం రమేష్ అడుగు ఏ కండిషన్స్ మీద నాకు ఇచ్చినాడో. ఆయన ఉన్నాడు ఆ రోజు భాగంగా, అది కరెక్టా అని అడుగు. అనవసరంగా మాట్లాడకూడదు. వద్దు, నీ పార్టీ నీది, నా పార్టీ నాది, నా రాజకీయం నేను చేస్తాను. ఎస్, నేను అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడితే చెప్పు. ఇదన్నా ఈ ఫలాని సెంటెన్స్ అశ్లీలంగా ఉంది, ఫలాని దాంట్లో మీ అందరి సమక్షంలో చెప్తాంట. ఏదో క్లిప్పింగ్ తీసుకొని వచ్చి నేను అసభ్యంగా మాట్లాడానని చెప్పి మీకు కన్విన్స్ చేస్తే, దానికి నా వివరణ కరెక్ట్గా లేకుండా ఉంటే ఐఆమ్ రెడీ టు టెండర్ మై అపాలజీ అని చెప్పినావు. చట్టపరం ఏం చట్టపరం ఏం చేసుకుంటావు వాసు? ఏం నువ్వు చేసే చట్టపరంగా చెప్పు. నువ్వు ఏం పెట్టుకుంటా అంటే నేను వద్దన్నానా? పెట్టు, 116 కేసులు పెట్టుకో. లేదు నువ్వు ఇంకోటి ఏదో చెప్పినావు, చేయి, ఐఎమ్ రెడీ అంటాడు కదా. బట్ గుర్తుపెట్టుకో, ఈ రియాక్షన్ ఇంకోసారి కూడా ఉంటుంది. ఎవ్వడు ఇక్కడ లేడు, చౌకబారుగా లేడు. నువ్వు మాట్లాడుతుంటే పడేంత స్థితిలో, లేకపోతే నీకేదో అధికారం అని చెప్పి భయపడి ఇక్కడ కార్పే ఫస్ట్ ఎవడు లేడు. ఏమన్నా బహుశా నీకేమన్నా ఉంటే ఈరోజు అధికారులు ఏమన్నా పలుకుతారని చెప్పి 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ ఏమైనా చేయించామో, తర్వాత ఏంది అంటున్నా చూసుకుని. వాసును, బీటెక్ రవిని, పార్థసారథి రెడ్డిని, రామ్ గోపాల్ను మీరు కూర్చొని పరిష్కారం చేసుకోండి. ఇవన్నీ ఏమేమి చేయాలనో, ఏవి ఎంక్వైరీకి ఇవ్వాలనో, ఏదో కూర్చొని మా మీద పడి మాకేదో డంకీలు, లేకుంటే మమ్మల్ని ఏదో భయపడించడము, ఎక్కడికి పోతాడా మీరంతా? మనం చూసారా మీరు రమేష్ రెడ్డి మీద? ఎవరన్నా కూర్చొని ఈ యొక్క భారత డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన మాట్లాడినటువంటి ఒక్క మాట తప్పుందా? ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు కూర్చొని కొంతమంది తాపుకొని మీదికి వస్తారా? నేను కూడా పోతాట వస్తారా? చెయ్యి. బట్ గుర్తుపెట్టుకో,